వైసీపీ కార్యకర్త సల్మాన్ హత్యను ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ విభాగం అధ్యక్షుడు తిరగాటి దుర్గా ఆధ్వర్యంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అలాగే మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి సల్మాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మందా సల్మాన్ ను టీడీపీ వాళ్లే హత్య చేశారని ఆరోపిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇక రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వాలు తద్వారా వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీగా సక్రమంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితుల నుండి ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి పాలకుడు గెలుపు తనకు శాశ్వతం అన్నట్టుగా ప్రజలపై చేసుకున్నటువంటి దాడి తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. ప్రత్యేకించి దళితులు వారి వ్యక్తిగత స్వేచ్ఛని హరించే విధంగా వారి వ్యక్తిగతమైనటువంటి మనోభావాల్ని ప్రదర్శించకుండా ఉండడం కోసం వారిపై జరుగుతున్నటువంటి దాడులు చూసినట్లయితే మనకున్నటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థలో చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను అమలు చేయాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, ఆ చట్టాలను అమలు చేసిన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అమలు చేయాలి. ఆ వ్యవస్థలో లోపాలుంటే న్యాయ వ్యవస్థ పరిరక్షిస్తుంది. ఈ వ్యవస్థలన్నీ మనం ఏర్పాటు చేసుకున్న దేనికి? ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండడం కోసం. కానీ ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు. రోజు ఒక హత్యలు. ప్రత్యేకంగా నిన్న నరసరావుపేటలో సాల్మన్ రాజ్ అనేటువంటి ఒక వైసీపీ నాయకుడు, అంటే మీకు అధికారం ఇచ్చింది ప్రతిపక్షం, అంటే ప్రజల పక్షాన గొంతై ప్రశ్నించేటువంటి వారిని హత్యలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏం చేయదలిచారు? దాడులు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. సాక్షాత్తు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా అని అవహేళన చేసిన సందర్భం. అంటే ఇవాళ వాళ్ళ యొక్క జాతి అహంకారం ఏంటనేది వాళ్ళకి కనబడతా ఉంది. క్లియర్గా అర్థమవుతా ఉంది దళితుల పట్ల ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయో. సాధారణంగా మరి దళితులు అంటే చిన్న చూపు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆయన కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతాను, 3 పేజీలు అయినాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేస్తాను అని ఆయనే బాహాటంగా చెప్తా ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం కార్యకర్తలు గూండాల్లా కాకపోతే ఇంకెలా ప్రవర్తిస్తారంటే నాయకుడే ఒక దారి చూపిస్తూ ఉన్నాడు. మీరు రౌడీజం చేయండి, గూండాయిజం చేయండి, ఇంకా 3 పేజీలు అయినాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి, ఇంకా మీ పేర్లన్నీ బయటకు వస్తాయి అని చెప్తా ఉంటే కింద స్థాయిలో మరి అదే రీతిలో దాడులు చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు, మానభంగాలు చేస్తూ ఉన్నారు. మరి పాపం ఆ సల్మాన్ రాజ్ అనే వ్యక్తిని ఏ రకంగా రాడ్లతోనూ గాయపరిచి హాస్పిటల్లో పెట్టిన తర్వాత ఇప్పుడే మా ఎమ్మెల్యే వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు, చనిపోయిన వాడిపైన